రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ప్రభుకు స్తోత్రం. నీతి అంటే, నీతి అనేది మనం సంపాదించుకున్నామా, దేవుడు మనకిచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మనకు నీతివంతమైన జీవితం ఇవ్వబడింది? నీతి అనేది నువ్వు నీతిగా బతకడం కాదు. ఈ పక్క వాళ్ళు చెప్పండి, గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు నీతిగా బతుకు అని దేవుడు చెప్పట్లేదు. నువ్వు నీతిగా బతకలేవనే యేసు క్రీస్తు మనకు దేవుని నీతి అయి ఉన్నాడు. మనం అరువు తెచ్చుకున్నట్టుగా తెచ్చుకున్నాం, ఎక్కడో ఉంటే తీసుకున్నట్టుగా తీసుకున్నాం. విశ్వాసముతో ఆ నీతివంతమైన జీవితము అంటే దేవుడితో మనతో దేవుడు కలిసి నడచడానికి, మన మాట ఆయన మాట మనం వినడానికి దేవుడు చేసినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టే నీతివంతమైన జీవితము. దేవుడు నీతిమంతుడు గనక మనము నీతిమంతులం, దేవుడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులము. దేవుడు పాపాన్ని ఒప్పుకోడు కాబట్టి పరిశుద్ధత ఆయనకు అవసరం. పాపము కలంకం లేని జీవితము, అటువంటి వాళ్ళతో ఆయన ఉంటాడు. అటువంటిది ఎక్కడైనా ఆయన సన్నిధికి లోపం ఉంటే ఆ లోపము దహించి వేయబడుతుంది. ఆ లోపమున్న వ్యక్తి దహించి వేయబడతాడు. అలాంటి దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతుంటే, మనలో మానవ జీవితంలో దేవుడు మనతో ఉండడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, దేవుడు ఆయననే ఈ భూమికి శరీరధారిగా వచ్చి మనకు నీతివంతమైన జీవితాన్ని యేసయ్య ద్వారా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి యేసయ్య అన్న నీతివంతమైన జీవితాన్ని కనుక నువ్వు నమ్మకపోతే ఈ భూమి మీద నువ్వు పాపిగానే బతికిపోతావు. నువ్వెంతనన్నా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయి, నువ్వెంత నీతివంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వు మంచిగానే ఉన్నావు అనుకుంటే ఎవడో ఒకడు దొరుకుతాడండి, ఎవరో ఒక సహోదరి దొరుకుతుందండి. దొరికి ఏం చేస్తుందంటే, మన ఇద్దరం కలిసి అప్పుడు అది చేయలేదా అని గుర్తు చేస్తారండి. అంతే, నేను పాపిని ప్రభువా అని మొరపెడతాం. మళ్ళా మన సొంత క్రియల చేత మనం నీతిమంతులం కాలేము అనే దేవుడు యేసయ్యను ఈ భూమికి పంపి, ఆయన మన నీతి ఉన్నట్లుగా, ఆయనను మనం విశ్వసించినట్లుగా, ఆయన రక్తము ద్వారా, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మనకు నీతివంతమైన జీవితం ఇచ్చింది. ఇది ఈ భూమి మీద ఉన్న గవర్నమెంట్ కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది అధికారులు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి ఫ్యామిలీస్ కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి నువ్వు కానీ, నీ వాళ్ళు కానీ, నువ్వు మంచి నువ్వు చెడ్డు అన్న దాంతో సంబంధం లేకుండా యేసుక్రీస్తు మన నీతి అయి ఉన్నాడు. నువ్వు ఒక్కసారి బాప్తిసం పొంది, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత ఎవరు నీ మీద ఏలెత్తి చూపించినా సరే, దేవుడు మాత్రం నీ వైపు ఏలెత్తి చూపించట్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు తాను నీకు నీతి అయి ఉన్నాడు. ఆయన నిన్ను నీతిగా మార్చుకున్నాడు. ఎందుకు అంటే నువ్వు ఆయనతో ఉండాలి, ఆయనను నువ్వు వినాలి, ఆయనతో నువ్వు నడవాలి, ఆయన ఏం చెప్తున్నాడో వినాలి, ఈ దేశం గురించి ఏం చెప్తున్నాడో వినాలి, ఈ సొసైటీ గురించి ఏం చెప్తున్నాడో వినాలి, నీ గురించి ఏం చెప్తున్నాడో వినాలి, నీ బంధువుల గురించి ఏం చెప్తున్నాడో వినాలి. దేవుడి హృదయంలో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది నువ్వు వినగలిగినట్లు నువ్వు ఆయనతో నిలబడడానికి ఆయన నిన్ను నీతిమంతునిగా మార్చుకున్నాడు, నీతిమంతురాలుగా మార్చుకున్నాడు. ఎందుకు ఎస్తేరు గొప్ప అయింది? ఎందుకు దెబోరా గొప్పది? మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 16 వరకు మనం చూస్తే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబు, ఇలా 16వ వచనం వరకు వస్తే అందరూ మగవాళ్ళ పేర్లే రాయబడ్డాయండి. కానీ ఒక 5 మంది ఆడవాళ్ళ పేర్లు రాయబడ్డాయి. వాళ్ళల్లో దేవునితో నిలబడిన వాళ్ళ పేర్లు రాయబడ్డాయి, దేవునితో నిలబడిన వాళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి.
కానీ అటువంటి వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు స్త్రీలైనప్పటికీ, స్త్రీ అన్న మాట పురుష ప్రపంచానికి హేళన, అందరికి కాదు. స్త్రీ అన్నది గవర్నమెంట్ దృష్టికి కూడా హేళన కాదు, ఒక వీక్ స్త్రీ అనగానే వీక్ అండి. అంటే అక్కడ ఏదో జరిగిపోతుంది. ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదండి. అలా కాకుండా ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అనుకోండి. నేను చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేవానండి. సుల్తాన్ బజార్లో ఒక కాలేజ్ ఉందండి, ఆ కాలేజ్ పేరు చెప్పట్లేదు. ఆ కాలేజీలో ఉన్న అమ్మాయిలు వాళ్ళే వెళ్ళి మగపిల్లలను టీచ్ చేస్తారండి. చేసి అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్కు ఆ అబ్బాయి మీద కంప్లైంట్ చేస్తారు. వాడిని ఎత్తుకెళ్ళి చిత్త కొట్టి పడేస్తారండి. ఎవడు నమ్మడండి. ఒక అమ్మాయి అబ్బాయిని ఏడిపించిందంటే ఎవడు నమ్మడండి. అబ్బాయి వీడే చేసింటాడు అని అబ్బాయిల మీద, అంటే స్త్రీ అంత వీక్గా ఉండేటువంటి పర్సన్, అంతా అలజడి సృష్టించే పర్సన్ అన్నమాట. కానీ ప్రభుకు స్తోత్రం, ఒక స్త్రీ సొసైటీలో ఏమని అనుకోవచ్చు, గవర్నమెంట్ ఏమని అనుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు ఏమని అనుకోవచ్చు, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో వినగలిగింది అంటే ఆ స్త్రీ నంబర్ 1 అవుతుందండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అందుకనే పెళ్ళిలో స్త్రీ ఎప్పుడు కూడా ఎంత అయినా సరే హెడ్ డౌన్ ఉంటుందండి. తెలియకుండానే భర్త అన్నటువంటి శిరస్సు భార్య మీదకి వచ్చే టైం అది, భర్త అన్నటువంటి వ్యక్తిని. అందుకనే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి స్త్రీలు, యవనస్తులు ఎవరిని పడితే వాడిని తల మీదకి తీసుకోకూడదండి. అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పినాడనో, అబ్బాయి తెల్లగా ఉన్నాడనో, నల్లగా ఉన్నాడనో, డబ్బులు ఉన్నాయనో, బాగా చదువుందనో వాడిని కనుక తల మీద తీసుకుంటే వాడు నాట్యం చేస్తాడు, బ్రేక్ డ్యాన్స్ చేస్తాడండి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎవరికి ఎక్కువ ఉంటుంది తెలుసా? చెప్పనా? ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. కారణం ఏంటంటే హెడ్ ప్రాబ్లం అండి. ఎవరి హెడ్? చాలామంది విటమిన్ ప్రాబ్లము. కానీ గుడ్ న్యూస్, చేసుకున్నాం. ఏం చేస్తుంది స్త్రీ? ఏం చేస్తే చేసుకుంది. కానీ ఆ చేసుకున్నటువంటి టైంలో కూడా ఎప్పుడైతే దేవునితో నిలబడగలుగుతుందో, దేవుని ఆలోచన తెలుసుకోగలుగుతుందో, దేవుని ప్లాన్స్ తెలుసుకోగలుగుతుందో 100% గ్యారంటీ కుటుంబాన్ని నాయకురాలుగా నిలబెట్టి నడుపుకుంటుందండి. భర్తకిచ్చే విలువ భర్తకిస్తూ, పిల్లలకి చేసేది పిల్లలకి చేస్తూ, తనను తాను నిలబెట్టుకుంటూ ధైర్యంగా దేవునితో జయించగలుగుతారు. స్త్రీ జీవితంలో గొప్ప కార్యం ఏంటో తెలుసా అండి? చెప్పాలా వద్దా? స్త్రీ జీవితంలో ఒక అచీవ్మెంట్ ఏంటో తెలుసా అండి? ఫ్యామిలీ అండి. పురుషుని అచీవ్మెంట్ ఫ్యామిలీ కాదండి. పురుషుని అచీవ్మెంట్ ఒక ఉద్యోగమో, ఒక బిజినెస్సో, లేకపోతే వేరేది కావచ్చు. కానీ స్త్రీ యొక్క అచీవ్మెంట్ ఏంటంటే, స్త్రీ యొక్క సక్సెస్ ఏంటంటే ఫ్యామిలీ లైఫ్. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు కంపెనీని కట్టునా ఇల్లు కట్టునా? జ్ఞానవంతురాలు ఎవరి ఇల్లు కడుతుంది? 3 రాలు అంటే బిల్డరు, బుల్డోజర్ ఆమెనే, కట్టేది ఆమెనే, కూల్చేది ఆమెనే. ఒకటి, స్త్రీ చాలా పవర్ఫుల్ అండి. ఎప్పుడు పవర్ఫుల్లో ఆ పవర్ అన్న దాని ద్వారా ఎప్పుడు బ్లెస్సింగ్గా ఫ్యామిలీకి ఉండగలుగుతుంది అంటే దేవునితో ఉన్నప్పుడు. రెండవది, స్త్రీ అలా దేవునితో ఉంటుంది అని తెలిసినప్పుడు భర్తగా, తండ్రిగా, లేకపోతే అన్నగా, తమ్మునిగా సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేయకుండా
ఇంకా నీ ప్రార్థన, నీ బైబిల్ కథ, నీ కథ తెలియదు ఎవరికి అని ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడి అలా చేసామనుకోండి, బుల్డోజర్ అయిపోతుందండి. ఎక్కడో చోట మెలిక పెట్టేస్తుందండి. పెళ్ళి కాకముందు తండ్రికి పెడుతుంది, పెళ్ళి కాకముందు అన్నకు తమ్మునికి పెడుతుంది, పెళ్ళైన తర్వాత భర్తకు పెడుతుందండి. అందుకనే బైబిల్లో పురుషునికి జ్ఞానం కలిగి బిజినెస్ చేయమని చెప్పట్లేదు, జ్ఞానం కలిగి కాపురం చేయమని బైబిల్ చెప్తుందండి. స్త్రీని చాలా జ్ఞానంతో హ్యాండిల్ చేయాలండి. స్త్రీని చాలా జ్ఞానంతో హ్యాండిల్ చేయాలండి. మీ చేతిలో ఐఫోన్ ఉందనుకోండి, మీ చేతిలో చిన్న ఫోన్ ఉందనుకోండి, చిన్న ఫోన్ ఇంతే ఉంటుంది కదా, నో వాట్సప్, నో ఇంటర్నెట్, చిన్న ఫోన్ ఉందనుకోండి, ఓన్లీ కాల్స్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. ఆ ఫోన్ను మనం ఎలా డీల్ చేస్తామో, లేకపోతే ఐఫోన్ను ఎలా డీల్ చేస్తాం? ఇప్పుడు చెప్పండి, దేవుడు జ్ఞానం కలిగి కాపురం చేయమని ఎవరితో చెప్తున్నాడు? పురుషునితో చెప్తున్నాడండి. మరి స్త్రీకి అక్కర్లేదా? స్త్రీకి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుందండి. చాలాసార్లు చర్చికి వచ్చేసరికి కూడా, ఈవెన్ సంఘంలో కూడా మనము పాటలు పాడతాము, చాలా బైబిల్ చదువుతాము, చాలా అభిషేకం అనుకుంటాము. కానీ వాక్యంలో ఏదైతే చదివామో దాని ప్రకారము ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలండి. ఫ్యామిలీని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, భర్తగా కానీ భార్యగా కానీ నువ్వు బైబిల్ చదువుతున్నావు, చర్చికి వస్తున్నావు అంటే దేవుని ప్రేమ చూపించాలి. తర్వాత చూపించాల్సిన ప్రేమ ఎక్కడ అంటే ఫ్యామిలీలో అండి. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, స్నేహితులకు, బంధువులకు ఈజీ అండి ప్రేమ చూపించడం. క్షమించడం కూడా చాలా ఈజీ బయటి వాళ్ళను, కానీ ఇంట్లో వాళ్ళను క్షమించడము అన్నది గ్రేటెస్ట్ కష్టం అండి. అసలు చాలా గొప్ప కష్టం. ఎందుకంటే రోజు మొహం చూస్తూనే ఉంటామండి. నిద్ర లేచినప్పటి నుంచి పాచి మొహం మొదలుకొని మేకప్ వేసుకున్న మొహం వరకు, అంటే నిద్ర లేచినప్పుడు భార్య భర్తలు చూసుకుంటారు కదా, అప్పటి నుంచి మళ్ళీ రెడీ అయ్యి ఆఫీస్కి పోయి మళ్ళీ వచ్చి రోజు చూసి 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 ఎక్కడో చోట ఒకలాంటి కఠినత్వము ఫ్యామిలీలో పనిచేస్తుంటుందండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, తలలు ఊపకండి. ఎంతమంది అమ్మాయిలకి తండ్రుల మీద టైం వస్తే వేసేద్దామన్న కోపం ఉంటుంది చెప్పండి? భర్తల మీద కోపం ఉంటుంది. కొంతమంది చెల్లెళ్ళకి అన్నల మీద ఉంటుందండి. వీడు చిన్నప్పుడు ఇట్లా చేసినాడు, నాకు టైం వచ్చినప్పుడు వీడిని వేసేస్తాను. అందుకనే కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే గుండాలను పెళ్లి చేసుకుంటారండి, బాగా మర్డర్లు చేస్తారు అండి, ఇవన్నీ పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే తమ్ముని వేసేయడానికి. ఆడవాళ్ళు మామూలు కాదండి, వాళ్ళు తెగింపు రాకూడదు. వాళ్ళు తెగిస్తే ఎంత దాకైనా పోతారండి, మహా డేంజర్. కానీ దేవునితో కలిసి నడిచే స్త్రీ, పురుషుడైనా స్త్రీ అయినా, ముఖ్యంగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా దేవుని రాజ్యంకు వారసులమైనటువంటి ఈ ఎల్జిఎం చర్చ్లో ఉన్నటువంటి ఉమెన్స్, గర్ల్స్, పిల్లలు, ముఖ్యంగా ఉమెన్, నీవు కుటుంబంగా ఉన్నా, నీవు ఎంతమంది మధ్యలో ఉన్నా, అసలు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నీ ప్రాణ ప్రియునితో నీకున్న ఫెలోషిప్ను ఏ రోజు పోగొట్టుకోవద్దు, ఏ రోజు పల్సన చేసుకోవద్దు. భర్త మాట్లాడే మాటలు, పిల్లలు మాట్లాడే మాటలు, అత్తలు మాట్లాడే మాటలు, సొసైటీలో నువ్వు వర్కింగ్ ఉమెన్గా ఉంటే ఇంకా ఘోరం, బయట వాళ్ళు మాట్లాడే మాటలు, డోంట్ కేర్. దేవుడు ఏమంటున్నాడు అది మాత్రం కేర్ చేయి. ఆయనతో పాటు కలిసి నడిచే జీవితం నీకు ఇవ్వబడింది. ఆయన స్వరాన్ని వినే ఘనత, ధన్యత నీకు ఇవ్వబడింది. ఎవరు నిన్ను ఎలా చూసుకుంటూ పెంచారు మర్చిపో. ఎవరు నిన్ను ఎలా ద్వేషిస్తున్నారు, ఎలా శత్రుత్వం కలిగి ఉన్నారు మర్చిపో. ఎవరు నిన్ను దూషిస్తున్నారు, ఎవరు నిన్ను హింసిస్తున్నారు మర్చిపో. నీ కొరకు ప్రాణం పెట్టిన వానితో ప్రాణబంధం కలిగి ఉండు.
ఆయన నీతో కలవడానికి, ఆయన నీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎస్తేరుతో కలిసి పని చేశాడు. దేవుడు దెబోరాతో కలిసి పని చేశాడు. దేవుడు స్త్రీలు పురుషులని తేడా లేకుండా పనిచేసి ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. త్వరగా మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యాకోబు మరియ భర్త అయిన. మరి ఎందుకు వచ్చిందండి మధ్యలో? దేవుడు, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు కొన్ని చోట్ల స్త్రీలను మూసేశాడు. టైం వచ్చినప్పుడు తన ప్లాన్ ఏ స్త్రీ పట్ల అయితే ఉందో అక్కడ పేరు పెడుతూ ఉన్నాడు, పేరు ఓపెన్ చేస్తూ ఉన్నాడు, ఆ పేరును గొప్ప చేస్తున్నాడు, ఆ వ్యక్తిని గొప్ప చేస్తూ ఉన్నాడు. క్రీస్తులో ఉన్న ప్రతి స్త్రీ దేవుని ప్లాన్లో ఉందండి. క్రీస్తులో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి యవనస్తురాలు, దేవుడు నిన్ను, నీ పేరుని ఎలివేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం డెవిల్ కూడా నిన్ను గొప్ప చేయడానికి సిద్ధంగా ఉంది. డెవిల్ కూడా నిన్ను తన ప్లాన్ నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకనే ఆదాం దగ్గర పోయిందా, లూసిఫరు అవ్వ దగ్గర పోయిందా అండి? మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎంత ఇంపార్టెంట్ అయితే సాతాను పోతాడండి. ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయండి. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచంలో టాప్ మోస్ట్లో ఉన్నటువంటి 2 కంట్రీస్ ఒక ఇరాన్ మీద దాడి చేస్తున్నాయంటే ఇరాన్ గొప్పదనా చిన్నదనా? ఒకవేళ ప్రమాదం ఉందంటే గొప్ప ప్రమాదం ఉన్నట్ట, తక్కువ ప్రమాదం ఉన్నట్ట? లేకుంటే గొప్ప బ్లెస్సింగ్ ఉంది అంటే కొంచెం తక్కువ బ్లెస్సింగా, ఎక్కువ బ్లెస్సింగా? వాళ్ళని కనుక జయిస్తే ఆ ప్రాంతంలో ఏమీ లేకపోతే ఎందుకు దాడి చేస్తారండి? అవునా కాదండి? మన క్రైస్తవ జీవితంలో మనం దాడికి గురవుతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శోధింపబడుతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అవమానపరచబడుతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నీ దగ్గర ఏదో ట్రెజర్ ఉంది, దాన్ని నువ్వు గ్రహించకుండా ఉండగా, లేకుంటే గ్రహించి ముందుకెళ్తుంటే దాన్ని క్లోజ్ చేయడానికి డెవిల్ పనిచేస్తున్నాడు. లేకుంటే నువ్వు గ్రహించకుండా ఉండగా, ఇంకా జీవితంలో ఎప్పుడు గ్రహించకుండానట్టుగా అపవాది నీ జీవితంలో పనిచేస్తున్నాడు. నీ అందున్న ఐశ్వర్య ధనఘనతలను, అంటే క్రీస్తును నువ్వు అర్థం చేసుకుండా ఉండునట్లుగా నిన్ను అపవాది ఎప్పటికప్పుడు ఒత్తిడికి గురి చేస్తున్నాడండి. ఎప్పుడు నలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి. ఒకవైపు క్లోజ్ అయిపోయిందంటే ఇంకొక వైపు క్లోజ్ అయిపోయిందంటే ఇంకొక వైపు, శ్రమల వెంట శ్రమలు, శోధనల వెంట శోధనలు. ఇవన్నీ క్రైస్తవులు అయిన తర్వాత ఎందుకు వస్తున్నాయో తెలుసా అండి? ఒకటి, నీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయిన క్రీస్తును నువ్వు గ్రహించకుండానట్లు, ఆ మహిమను, ఆ అభిషేకాన్ని, ఆ ప్రభావాన్ని, ఆ శక్తిని, ఆ యొక్క ధైర్యాన్ని, ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించకుండానట్లు అన్ని వైపుల నుంచి నీ మీదకి శత్రువు దాడి చేస్తున్నాడు. అగ్ని బాణముల వంటి మాటలు. ఒక మనిషిని కొడితే కూడా నొప్పి ఉండదండి, తిడితేనే నొప్పి అండి. కొడితే గాయం మానిపోతుంది, తిడితే అది జ్ఞాపకంలో ఉండి అదే మాట రివైండ్ అవుతూనే ఉంటుంది. తిట్టారు, ఇట్లన్నారు, ఏంటి నా పరిస్థితి? ఎల్జిఎం చర్చిలో ఉన్నటువంటి ఒక స్త్రీగా నీలో ఒక ట్రెజర్ ఉంది. ఆ ట్రెజర్ ఏంటి అంటే నీ అందున్న క్రీస్తు. దీన్ని నువ్వు గ్రహించుకోకుండా భర్త చెప్పిన సమస్యలు, భర్త తెచ్చే సమస్యలు, భర్తనే సమస్య అయిన సమస్య, పిల్లల సమస్యలు, పిల్లలు చదవకపోతే సమస్యలు. పిల్లలు పుట్టినంత వరకు ఒక స్త్రీకి తలనొప్పి కొంచెమే ఉంటుందండి, రవ్వంతనే ఉంటుంది. 2-3 పిల్లలు పుట్టినారనుకోండి, తల
వెనకాల ముందు బొప్పి గట్టిపోతుంటుందండి, ఇంత లావు అయిపోతుంటుంది, వాచిపోతుంటుందండి. నొప్పి నొప్పి నొప్పి. ఎన్ని శారడాన్లు అన్నా అసలు శారడాన్ కంపెనీలో శారడాన్ ఎక్కడైతే తయారవుతుందో దాంట్లో తల పెట్టినా తలనొప్పి తగ్గదండి. దానికి కారణం ఏంటంటే ఈ పిల్లలు వద్దంటే దేవుడిచ్చాడు, వద్దురా నాయనా అంటే దేవుడిచ్చాడు. అమ్మా ఏంటో పిల్లలు లేకపోతే ఏమో అనుకున్నాం, కానీ ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఈ తల పగిలిపోతుంది. వాళ్ళు తినకపోతే తలనొప్పి, స్కూల్కి పోకపోతే తలనొప్పి, స్కూల్కి పోయి ఏమంటారన్నా గొడవ పడినారంటే తలనొప్పి, చదువు మార్కులు సరిగ్గా రావట్లేదని పేరెంట్ టీచర్ మీటింగ్లో మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, తండ్రి జీ హుజూర్ అని పోతాడండి. మావాడే అని చెప్పుకుంటాడు. మార్కులు తక్కువ వచ్చినాయంటే భార్యను పంపిస్తాడండి. డబ్బులు వచ్చే చోట భర్త ముందరికే పోతాడండి. అప్పుల వాడు వచ్చినప్పుడు లేనని చెప్పు అంటాడండి. మామూలు తలనొప్పులు కాదండి. కానీ ప్రభుకు స్తోత్రం, నువ్వు నీతిమంతురాలుగా క్రీస్తునందు తీర్చబడి ఉన్నావు. క్రీస్తుతో నిలబడడానికి, క్రీస్తును వినడానికి నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ప్రవచనాలు దర్శనాల గురించి నువ్వు ప్రయాసపడొద్దు. నీతో ఉన్న దేవుని సన్నిధిని నమ్ము. ఆ దేవుడు నీతో ఏం చెప్తున్నాడో వ్యక్తిగతంగా వినడానికి ప్రయాసపడు. లేకపోతే నీకు చాలా బలహీనత, ఆ బలహీనతతో ఫ్యామిలీ అంతటికి బలహీనతను అంటించేస్తావు. ఒకసారి మనం చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఎవరికైనా పలాని వ్యక్తి భార్య అని చెప్తారు, కానీ బైబిల్లో ఏం చెప్తుంది తెలుసా అండి? మరియ భర్త అని చెప్తుందండి. మరియ భర్త అయిన యోసేపు. ఇది బైబిలా? ఈ బైబిల్ అనేది ఎవరి వాక్కు? మరి దేవుని వాక్కులో మరియ భర్త అయిన యోసేపు అని మత్తయి ఎందుకు రాస్తున్నాడు? ఇక్కడ యోసేపు ఇంపార్టెన్స్ కంటే మరియ ఇంపార్టెన్స్ చాలా ఉందండి. మరియ జీవితంలో యోసేపు సపోర్టర్, కానీ మరియ మెయిన్. హల్లెలూయా. ఫ్యామిలీలో భర్త ఇంపార్టెన్స్ భర్తదే, భార్య ఇంపార్టెన్స్ భార్యదే. భర్త ఎక్కువ భార్య తక్కువ అన్నది లేనే లేదు. ఇద్దరు కలిసి లైఫ్ పార్ట్నర్స్ అండి. జీవమును కృపావరములో పాలిభాగస్తులు అని పేతురు చెప్తాడు. జీవమును కృపావరములో. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ప్రభు సిద్ధపాటు కొరకు చూస్తాడండి. చాలామంది జీవితంలో వివాహం జరిగేదానికంటే ముందు సిద్ధపరచడానికి ప్రభు వాక్యం చదవడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం చేస్తారో తెలుసా? అందంగా ఉన్నాడా లేదా, సన్నగా ఉన్నాడా లేదా, తర్వాత లావైతే. కొంతమంది పెళ్ళి కావాలంటే సన్నగా ఉన్న అమ్మాయిలే కోరుకుంటారండి. లావు అవ్వరండి, ఇంకా లావు అవ్వరా? ఏం లేదు, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అని. తర్వాత లావైతే ఇవన్నీ క్రైస్తవ వివాహానికి పనికిరావండి. వివాహానికి సిద్ధపడము అంటే అర్థం ఏంటంటే జీవమను కృపావరము. ఈ జీవమనే కృపావరం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఒక ప్రాజెక్టు. ఆ జీవమను కృపావరములో భార్య భర్త అవుతున్నారు. వాళ్ళు జీవమను కృపావరంలో భార్య భర్త అవుతున్నారు. భార్య భర్త అవ్వడానికంటే ముందు దేవుడిచ్చిన కృపావరము. ప్రవచన వరం కాదండి. కుటుంబ జీవితానికి ప్రవచన వరము, దర్శన వరము, స్వస్థత వరము, ఈ వరాల కంటే దేవుడిచ్చిన జీవమనే కృపావరము, దాంట్లోకి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. మోర్ దెన్ ప్రాఫెసీ, మోర్ దెన్ విజన్స్, మోర్ దెన్ ఎనీథింగ్, వాళ్ళు బ్లెస్డ్ రిలేషన్షిప్లోకి వచ్చాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం.
ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ మరియమ్మకు దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చూడండి. మత్తయి ద్వారా రాపిస్తున్నాడు. ఏమని రాపిస్తున్నాడు అంటే మరియ భర్త అయిన యోసేపు. చూద్దాం తర్వాత. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు అసలు మన క్రైస్తవ జీవితానికి మూలకర్త ఎవరో తెలుసా అండి? ఈరోజు మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాము అంటే, సంఘము ఉంది అంటే దానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మూలం ఎవరో తెలుసా అండి? ఈ విషయం కనుక తెలిస్తే ఒక హస్బెండ్గా, లేకపోతే ఒక తమ్మునిగానో, అన్నగానో, తండ్రిగానో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకి నువ్వు చాలా విలువిస్తావు. వాళ్ళ జీవితానికి చాలా విలువ ఇస్తావు. విలువ అనేది లేని చోట స్త్రీ డెస్ట్రాయర్గా ఉంటుందండి. ఎక్కడైతే స్త్రీ హానర్ చేయబడదో అక్కడ స్త్రీ ఎలా తయారవుతుందంటే వర్స్ట్గా తయారైపోతుందండి, డెస్ట్రాయర్గా తయారవుతుంది. దానికి కారణం ఏంటంటే స్త్రీ దేవుని చేతిలో ఎంత బలంగా ఉండగలదో సాతాను చేతిలో కూడా అంతే బలంగా ఉండగలుగుతుంది. ప్రేయర్ఫుల్ అయినా సరే, హోలీ స్పిరిట్తో ఫిల్ అయినా సరే. దర్శనాలు, ప్రవచనాలు చూసినా సరే. అందుకనే ఒక స్త్రీ ఆత్మీయంగా వర్ధిల్లుతుంది అంటే ఆ ఇంట్లో వాళ్ళు చాలా హానరబుల్గా హ్యాండిల్ చేయాలండి. అట్లనే ఆమె చెప్పిన దర్శనాలన్నీ నమ్మమని కాదండి. కొన్ని దర్శనాలు కూడా చెప్తారు, ప్రభు ఇప్పుడే అమీర్పేటకి వెళ్ళమని చెప్తున్నాడు, ప్రభు ఇప్పుడే కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళమని చెప్తున్నాడు, రాత్రి నాకు కల వచ్చింది నేను వడ్డానం కొన్నట్టుగా. హ్యాండిల్ విత్ కేర్ అండి. చాలా జ్ఞానంతో ఉండాలండి. స్త్రీలు ఎంత జ్ఞానవంతులు అంటే, ఆమె కనుక అబద్ధం ఆడితే దేవుడే చెప్పాలని నీ భార్య అబద్ధం ఆడుతుందని, లేకపోతే అసలు అబద్ధంలాగానే కనపడుతుంది, ఒరిజినల్. నేను ఇంట్లో ఉన్నానండి అంటే ఇంట్లో ఉన్నాను అంతే, ఇంకా నమ్మేయాలి అంతే. నువ్వు అనుమానం పడితే కుదరదు, అంత నమ్మిస్తుందండి. ఎప్పుడు? దేవునితో ఉన్నప్పుడు. దేవునితో లేకపోతే నిజం బదులు సత్యవంతునితో సహవాసం కలిగినటువంటి స్త్రీ ఎప్పుడూ కరెక్ట్గానే మాట్లాడుతుందండి. కానీ సత్యవంతునితో సహవాసం లేకపోతే ఎప్పుడు అసత్యంలోనే ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు కూడా ఎవరు పట్టుకోలేరు, అప్పుడు కూడా ఎవరు నిందించలేరండి, గుర్తుపట్టలేరు. కానీ లోపల ఒక డెస్ట్రాయర్గా తయారైపోతుంది. అది మనుషులన్నా తయారు చేయవచ్చు, తన స్వతహాగానైనా అలాంటి పరిస్థితులకు రావచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు దేవునితో కలిసి నిలబడి నడిచే ఒక కృప నీకు అనుగ్రహించబడింది. నీ కుటుంబంతో కలిసి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక స్త్రీగా నీవు భర్త, పిల్లలు, కుటుంబము, ఇంట్లో వాళ్ళ స్వరము, ఇంట్లో వాళ్ళ టేస్ట్లు, ఇంట్లో వాళ్ళ విషయాలు, ఇంట్లో వాళ్ళ బర్త్డేలు, ఇంట్లో వాళ్ళ ఇవన్నీ విషయాలు ఎలా నీకు చూసుకోవడము, ఇలా మాటలు వినడము, నువ్వు మాట్లాడడము, నీ అవసరం చెప్పడము, ఇలా ఎన్ని విషయాలు ఉన్నాయో అంతకంటే అధికముగా స్త్రీకి దేవునితో సహవాసం ఇవ్వబడింది. దేవునితో పాటు నువ్వు కలిసి నడవగలవు, నువ్వు నడిచే జీవితం నీకు ఇవ్వబడింది. ఇక్కడ దేవుడు మరియని ఎన్నుకున్నాడు. ఎవరిని భూమి మీదకి తీసుకురావడానికి తెలుసా? అసలు క్రీస్తును భూమి మీదకి తీసుకురావడానికి. ఆ క్రీస్తు ఎవరో తెలుసా? ఒక రక్షకుడు. ఎవరిని రక్షించడానికి? యేసు అనే పేరు కలిగినటువంటి రక్షకుడు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఆయన ఎవరికి రక్షకుడు? అదే చెప్పండి, లోక రక్షకుడు. ఎవరి రక్షకుడు? లోక రక్షకుడుగా ఉండడానికి
అభిషేకింపబడిన క్రీస్తు మరియ గర్భంలో నుంచి వచ్చాడండి. అందుకొరకు దేవుడు మరియతో మాట్లాడడం జరిగింది. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీతో ప్రభు మాట్లాడితే, నువ్వు ప్రభు స్వరాన్ని వింటే ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఈ భూమి మీదకి తీసుకొస్తావు. దేవాది దేవుణ్ణి మానవునిగా ఈ భూమి మీదకి తీసుకురాగలిగిన కెపాసిటీ దేవుడు స్త్రీకి ఇచ్చాడండి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేయగలవు, ఒక స్త్రీగా నువ్వు ఏంటి ప్రొడ్యూస్ చేయగలవు అంటే, నువ్వు లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. ఎస్తేర్ రాజ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, దెబోరా రాజ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, కానీ మరియా లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, డెవిల్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. హల్లెలూయా. అంత పవర్ఫుల్. ఎప్పుడు? నువ్వు దేవుణ్ణి విన్నప్పుడు. మీ ఇంట్లో నైఫ్ ఉందా? ఏమంటారండి? చాకు అంటారండి కదా. అదేం చేస్తుంది? అదేం చేస్తుంది? ఇంట్లో ఉన్న చాకు ఏం చేస్తే చెప్పండి నాకు. మీ ఇంట్లో నైఫ్ ఉంటుంది కదండి, అది ఏం చేస్తుంది? నేను చెప్పనా? చాలామంది ఆడవాళ్ళు చెప్పలేకపోతున్నారండి. మేబీ మధ్యలో కట్ చేస్తున్నట్లేరు. కత్తులతో ఏం పని ఉంది, నేను మాట్లాడితే కట్ అయిపోతాయి అంటారా? లేజర్ కంటే పవర్ఫుల్ అంటారా? చాలామంది భర్తలకు హెడ్, మగవాళ్ళు చేతులతో మాట్లాడతారు, ఆడవాళ్ళు మై వర్డ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ అని. నాకు పెళ్ళైన కొత్తలో నాకు విపరీతమైన కోపం వచ్చేదండి. ఎందుకబ్బా ఇంత కోపం వస్తుంది నాకు? జవాబు లేకపోతే వచ్చేది ఏంటండి? ఇంకా నా భార్య ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్లు నన్ను అడిగితే, నేను మామూలు డిగ్రీ చదివిన వ్యక్తినండి, ఆమెమో ఐఏఎస్ బుర్రా, అటువంటి క్వశ్చన్లు వేస్తుందండి నాకు. నాకేమో ఆన్సర్ ఉండదు. చెప్పకపోతేనే ఈగో ప్రాబ్లము. ఈ ఈగో మధ్యలో ఆన్సర్ చెప్పలేక, క్వశ్చన్ అడిగితే దానికి జవాబు చెప్పలేక బీపీ రైజ్ అయ్యి చెయ్యి లేస్తా అనేదాన్ని. అమ్మో ఏంటి, నా చెయ్యి నా భార్య మీద లేయడమా, తాళి కట్టిన చెయ్యి చంప మీదకి వెళ్ళడమా అని కంట్రోల్ చేసుకునేవాడిని. కానీ లోపలంగా వచ్చిందంటే ఇంకా కొట్టినట్టే కదండి. రాకూడదు అది లోపల, కానీ వచ్చిందంటే ప్రభా ఏంటి ప్రభా, తాళి కట్టేటప్పుడు ప్రమాణాలు చేస్తే ప్రభా, కానీ కొట్టే ప్రమాణం అస్సలు చేయలేదు ప్రభా. నా భార్యను నేను కోపం వచ్చినప్పుడు కొడతాను ఒక ప్రమాణం అన్నా చేసింటే బాగుండు ప్రభా. ఈ ప్రమాణం పాస్టర్ చేయించకపోయినా నాతో ప్రమాణం చేసి కొట్టింటేనన్నా బాగుండేది. నీకు తెలుసు కదా ప్రభా, పెళ్ళప్పుడే ప్రమాణం చేశానని చెప్పేవాడిని, కానీ కష్టం అందునో శ్రమ ఎందునో వ్యాధి అందునో నిన్నేమనకుండా నువ్వేం మాట్లాడినా సరే నేను చుప్చాప్ పడి ఉంటాను అన్న ప్రమాణం చేసి ఇప్పుడు మాట్లాడితే చేయలేస్తుందంటే, అటు కోపం రాకుండా దేవుని దృష్టికి కోప్పడి లోపల దేవుని దృష్టికి విరోధన అయిపోయి, ప్రభా నాయన నన్ను క్షమించు, కోపం తట్టుకోలేక. అందుకనే ఈ మాట చెప్తున్నాను, మీ అందరి గురించి కాదండి, మీరు మంచోళ్ళు. మీ ఇంట్లో నైఫ్ ఏం చేస్తా చెప్పండి, నేను చెప్పనండి. ఏం చేయదండి. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి కిచెన్లో ఉంటుంది కదండి నైఫ్, లేకపోతే మీరు వచ్చేటప్పుడు గబాలన దోశ తినలేక ఇడ్లీ తినలేక టైం అయిపోయి లేట్ అయింది, అప్పటికే చర్చి లేట్ అయిపోయిందని చెప్పేసి భర్త తాళం వేస్తుంటాడు తీస్తుంటాడు, తాళం వేస్తాను తీస్తుంటాడు, భార్య మాత్రం ఇంకా కిచెన్లోనే ఉండండి మీకేం తెలుసు నేను సర్దుకునేది ఉన్నాను నేను భార్య అనుకుంటూ ఉంటే, భర్త తాళం వేస్తాడు తీస్తాడు, గడబెడతాడు తీస్తాడు, నువ్వు ఇంట్లోనే ఉండు నేను పోతున్నాను నువ్వు ఇంట్లో అని అంటూ ఉంటాడు. మొత్తానికి కత్తి అక్కడే పెట్టి సగం కట్ చేసిన యాపిల్ అక్కడే పెట్టి వచ్చింటాం కదా. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, టీపాయ్ మీద కత్తి ఏం చేస్తుందో. ఏమైనా చేస్తుందా అండి? మరి ఎందుకు కట్ చేస్తానంటారు? మరి మీ ఇంట్లో నైఫ్ ఏం చేస్తుందండి? ఏమి చెయ్యదు అది. మనిషి అన్నవాడు దాన్ని వాడుకునే వ్యక్తిని బట్టి అది పనిచేస్తుందండి. ఒకరిని పొడవడానికి కానీ ఒకరిని కట్ చేయడానికి కానీ దేన్నైనా చేయడము అన్నటువంటిది కత్తి ఓన్గా ఏం లేదు.
ఓన్గా చేయగలిగినటువంటి ఒక వ్యక్తి చెయ్యి దాని మీద పడాలి. అలానే నువ్వు కూడా సాతానునికి అవకాశం ఇస్తే సాతాను ప్రకారం పోతావు, దేవునికి అవకాశం ఇస్తే దేవుని ప్రకారం పోతావు. యు ఆర్ జస్ట్ ఏ నైఫ్ అంతే. ఏం చేయకపోతే నువ్వు అట్లా ఉంటావు అంతే. దేవుని విన్నావా, దేవుని ప్రకారం వెళ్తావు. సాతాను విన్నావా, సాతాను ప్రకారం వెళ్ళిపోతావు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు దేవుని రాజ్యానికి వారసునివి. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, సూర్యచంద్రులు అక్కర లేని రాజ్యం. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు క్రీస్తు సంబంధివి. ఆ క్రీస్తుని భూమి మీదకి తీసుకొచ్చిన మరియా సూపర్ ఉమెన్ అండి, సూపర్ ఉమెన్. ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న ఉమెన్ కూడా సూపర్ ఉమెన్ అండి. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ దేవుని కొరకు చేయడానికి ఉన్నటువంటి స్త్రీ. నీ అంతకు నువ్వు సొంత నిర్ణయాలతో వెళ్ళొద్దు. నీ అంతకు నీకు జ్ఞానం ఉందని సొంత నిర్ణయాలతో వెళ్ళొద్దు. ఫస్ట్ దేవుని మీద ఆధారపడు, దేవుని వాక్యం మీద ఆధారపడు. మీకు తెలుసా, చాలామంది స్త్రీలు భక్తిపరులుగా ఉంటారండి. చర్చిలో కుటుంబాల్లో కూడా, క్రైస్తవ కుటుంబాల్లో కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా వాళ్ళ ఫెయిత్ను కానీ వాళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండేది ఎక్కడ అంటే, ఎవరుంటారు అలా అంటే స్త్రీలు ఎక్కువగా ఉంటారండి. దానికి కారణం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అని అర్థమండి. పురుషులకు దేవుడు ఇవ్వలేదా అంటే, పురుషులకు దేవుడు ఇచ్చాడు, కానీ పురుషుడికి దేవుని పక్కన పెట్టైనా పని చేసుకుంటూ పోతారండి. స్త్రీ దేవుని పక్కన పెడితే స్త్రీ ఒక ప్రాబ్లంగా తయారవుతుంది. ఏదైనా తోటలో మొట్టమొదటి కుటుంబ జీవితంలో లూసిఫర్తో ఫెలోషిప్ వలన, లూసిఫర్ యొక్క వాయిస్ వినడం వలన, లూసిఫర్ చెప్పిన దానికి అట్రాక్ట్ అవ్వడం వలన మొట్టమొదటి ఫ్యామిలీ డిస్ట్రక్షన్ అయిందండి. కానీ ప్రభుకు స్తోత్రం, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక అన్న స్వరం వినిందండి. కన్నికగా ఉంది. యూదులో ధర్మశాస్త్రం ప్రకారము వివాహానికి పురుషునికి సంబంధము వివాహానికంటే ముందు కలిగి గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి అన్న రూల్ దేవుడిచ్చాడు. అటువంటి రూల్ ఉన్నటువంటి టైంలో దేవుడు మాట్లాడితే, యోసేపుని అడిగితే నాకేం సంబంధం లేదు అనేటువంటి పరిస్థితి. మరి ఎవరి ద్వారా గర్భం ధరించావంటే, దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది, నేను గర్భం ధరించానని చెప్పామనుకోండి, ఎవరికైనా అర్థమవుతుందా? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అంత భయంకరమైన పరిస్థితిలో మరియా పరలోకంతో ఫెలోషిప్ కలిగి ఉందండి. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే ఉమెన్ కెన్ హ్యాండిల్. అది ఎంత ఫ్యామిలీ ప్రాబ్లం అయినా సరే భార్య అన్నటువంటి స్త్రీ హ్యాండిల్ చేయగలదండి. అందుకనే బలహీనమైన ఘటమని ఎంచుచు జ్ఞానం కలిగి కాపురం చేయమని అంటే అర్థం ఏంటంటే, బలహీనమైన ఘటమే కానీ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో బలవంతురాలుగా పనిచేసేటువంటి స్త్రీ. ప్రభుకు స్తోత్రం. మీ పక్క వాళ్ళతో చెప్పండి, స్త్రీ చాలా పవర్ఫుల్. పవర్ఫుల్ అండి. పవర్ అంటే అది దేవుని పవర్ అవ్వచ్చు, డెవిల్ పవర్ అవ్వచ్చు అండి. డెవిల్ పవర్ అవ్వచ్చు, గాడ్స్ పవర్ అవ్వచ్చు అండి. ఆ ఫెలోషిప్ను బట్టి, ఆ సహవాసాన్ని బట్టి. అందుకనే అంతవరకు ప్రేయర్ చేసి చిన్న తేడా రాగానే కేకలు వేసేస్తుంటుందండి. అంతవరకు భాషలు మాట్లాడుతుంది, చిన్న తేడా వచ్చిందంటే తలనొప్పి వచ్చేస్తుందండి. ఇంతసేపు ప్రార్థన చేస్తేవి కదా, అందుకనే నీలాగా ప్రార్థన చేయబుద్ది కాదు నాకు. ఇంతసేపు బైబిల్ చదివితే అప్పుడే నోట్ తెచ్చి ఇట్లా మాట్లాడతావు అట్లా మాట్లాడతావు. అందుకనే నిన్ను బట్టి నేను చర్చికి కూడా రాను, నిన్ను బట్టి నేను బైబిల్ కూడా చదవను. స్టేట్మెంట్లు పాస్ చేస్తుంటారండి సార్లు ఇంట్లో. స్త్రీ ఏది కూడా డైరెక్ట్గా చెప్పదండి, ఏది డైరెక్ట్గా చెప్పదండి, అన్నీ ఇండైరెక్టే.
అన్నీ ఎక్కడో వేరు ఉంటుందండి, ఎక్కడో ఫ్రూట్ ఉంటుందండి. వేరుకు ఫ్రూట్కి ఏమైనా సంబంధమా? ఎక్కడదో పట్టుకుంటుందండి. వేరు ఎక్కడైనా కనపడుతుంది, ఎవరికైనా కనపడదు. అట్లనే భర్తలకు భార్య అర్థం కాదండి. అర్థం కాని సబ్జెక్ట్ అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటారండి. అరే నా భార్య వద్దురేరంగా, నువ్వు పెళ్ళికి వచ్చి తిని భార్య మంచిది అనుకుంటున్నావురా, నా భార్య తెల్లగా ఉంది, భార్య అందంగా ఉందని మంచి అనుకుంటున్నావురా, నాయన గయ్యాలరా బాబు, నీకు తెలియదంటే అరే అంత బాగుంది కదరా, అంత ప్రేమ చూపిస్తుంది కదరా నీ మీద. అంత షోరా, అది అంత షో యాక్టింగ్ రా, ఇంట్లోకి పోతే ఉంటుందిరా, నాకు రక్తం తాగుతుందిరా. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారండి. ప్రభుకి స్తోత్రం. ఈ ఉమెన్స్ డే సందర్భంగా దేవుడు ఉమెన్ను, ఒక స్త్రీని, ఒక యవనస్తురాలను ఎంతో పర్పస్తో ఈరోజు క్రైస్తవురాలుగా మార్చి ఉన్నాడు. సంఘంలో ఉన్నటువంటి స్త్రీవైన నిన్ను ఈరోజు ఒక పర్పస్తో, ఒక ప్రణాళిక ప్రకారము నిన్ను క్రైస్తవురాలుగా చేసుకొని ఒక భర్తకు భార్యగా పెట్టాడు, పిల్లలకు తల్లిగా పెట్టాడు. ఒక కుటుంబానికి నీ జ్ఞానముతో కట్టబడేటువంటి, కట్టగలిగిన ఒక బిల్డర్ లాగా దేవుడు 6 దినములు జ్ఞానంతో ఎలా పనిచేశాడో, స్త్రీ ఎవ్రీ వీక్ రెస్ట్ లేకుండా పనిచేస్తుందండి. ఆ రెస్ట్ ఏంటో తెలుసా అండి? స్త్రీకి రెస్ట్ ఏంటో తెలుసా అండి? భర్త భార్య చేసినటువంటి కష్టాన్ని గుర్తించి పొగుడతారు చూడండి, అదే రెస్ట్ అండి. పిల్లలు క్యారేజ్ పంపిస్తే స్కూల్కి, ఆ క్యారేజ్ ఖాళీ చేసుకొని నాకినట్టుగా కనుక నీట్గా తీసుకొస్తే మాత్రం రెస్ట్ అండి. గర్భము ధరించి డెలివరీ అయ్యే పెయిన్, ఆ పెయిన్ తర్వాత ఉన్నటువంటి పెయిన్ మాయమవుతుంది. ఎందుకో తెలుసా? ఆ చంటి బిడ్డ యొక్క కేరింత విన్నప్పుడు, ఆ ఏడుపు విన్నప్పుడు స్త్రీ తన పెయిన్ను మర్చిపోతుందండి, తన పెయిన్ను మర్చిపోతుంది. అలానే స్త్రీకి రెస్ట్ ఏంటంటే, దేవుడు 7వ దినమును పరిశుద్ధపరిచి ఆయన విశ్రాంతి తీసుకున్నాడని బైబిల్ చెప్తుందండి. ఈ 6 దినాల పని ఎవరి కొరకు? దేవుడు 6 దినాలు పని చేశాడు కదా, ఎవరి కొరకు? దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని, చికెన్ మటన్ ఎవరికి వస్తే తింటాను? దేవుడికి వస్తున్నాడా? చెప్పండి. ఫిష్ దేవుడే వలేసి పట్టుకొని వచ్చి మీ ఇంట్లో కట్ చేసి పులుసు కర్రీ చేయని చెప్పిపోతున్నాడా? చేపను ఎవరు కట్ చేస్తున్నారు? ఎవరు పడుతున్నారు? ఎవరు తింటున్నారు? తినేది ఎవరు? దేవుని సృష్టి అంతా ఎవరి కొరకు అంటే మానవుని కొరకండి. దేవునికి విశ్రాంతి ఏంటో తెలుసా అండి? నువ్వు చేసిన పని ఎంత గొప్పది, ఎంత ఘనమైనది, నువ్వు ఇచ్చిన ఆహారం ఎంత గొప్పది, నువ్వు ఇచ్చిన వస్త్రం ఎంత గొప్పది, నువ్వు ఇచ్చిన సృష్టిలో ఉన్న అత్యంత విలువైనది ఎంత గొప్పది, ఈ భూమి మీద బంగారం ఎంత గొప్పది, ఈ భూమి మీద నీరు ఎంత గొప్పది, ఈ భూమి మీద గాలి ఎంత గొప్పది, ఎంత గొప్పది ప్రభా అని వారమంతా నీ పని నువ్వు చేసుకొని ఒక్కరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువును ఘనపరచడానికి ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, అనుదినము ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను నువ్వు రికగ్నైజ్ చేస్తావో, అది దేవునికి విశ్రాంతి అండి, అది దేవునికి నెమ్మది. చాలాసార్లు మనము ప్రభువును స్తుతించడం బదులు మొరపెట్టడం ఎక్కువ చేస్తామండి, కన్నీరు కార్చడం ఎక్కువ చేస్తాం. మీ పక్కవాళ్ళు చెప్పండి, నీకు సరైన ఇన్కమ్ లేకపోతే ప్రేయర్ చేయొద్దు, ప్రభువును స్తుతించు. ప్రభా నా కొరకు ట్రెజర్ ఎక్కడో పెట్టావు ప్రభా, దాన్ని చూసే కన్నులు నాకు దయచేయి. ప్రభా నాకు కావాల్సింది ఎక్కడో పెట్టావు, ఇదిగో అబ్రహాము ఇస్సాకుకు బదులు బలి ఇవ్వడానికి ఒక పుట్టెలను నువ్వే సృష్టించావు ప్రభా, నాకు కావాల్సినది నువ్వు ఎక్కడో సృష్టించి పెట్టావు, నాకు కావాల్సిన నా ఆపర్చునిటీ ఎక్కడో పెట్టావు ప్రభా, దాన్ని చూసే కన్నులు నేను కలిగి ఉందను గాక, దాన్ని నేను పొసెస్ చేసుకునేటువంటి సామర్థ్యంలో నన్ను నడిపించు ప్రభా, దాన్ని నేను రీచ్ అవ్వాలి, అదన్నా నన్ను రీచ్ అవ్వాలి, అది రీచ్ అయిన టయానికి నేను దాన్ని కనిపెట్టాలి ప్రభా, నువ్వు నన్ను బలపరచు, నువ్వు నన్ను అలా అలర్ట్గా తయారు చేయి.
ఎందుకంటే నువ్వు నా కొరకు సమస్తము చేసి ఉన్నావు, నీకు స్తోత్రం, నీకు కోట్లాది వందనాలు స్తోత్రం. నా అవసరతలన్నీ తీర్చగలిగినటువంటి జీవితాన్ని నాకు ఇచ్చావు, క్రీస్తునందలి జీవితాన్ని నాకు ఇచ్చావు. అక్కడ సమృద్ధి ఉంది కానీ కరువు లేదు. నువ్వే డిక్లేర్ చేయాలి. నువ్వు కరువుని గురించి ఆలోచించాల్సిన వ్యక్తివి కాదు, నువ్వు సమృద్ధిని గురించి ఆలోచించాల్సిన వ్యక్తివి. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఆ స్త్రీ అయినా పురుషుడైనా, చాలామంది స్త్రీలు భర్తకు తెలియకుండా డబ్బులు తీసి పెడతారండి. ఇది ఒక కామన్ యాటిట్యూడ్. తండ్రికి తెలియకుండా 100 రూపాయలు ఇస్తే ఖర్చు అయిపోయిందంటారు, అంతే. లెక్కలు చెప్పరండి. వాళ్ళు లెక్కలు చెప్పినా సరే ప్రపంచంలో ఉన్న జ్ఞానవంతుడైన ఆడిటర్ కూడా పట్టుకోలేడండి, అంత కరెక్ట్ లెక్క చెప్తారండి. కానీ తీసి పెడతారండి. తీసిపెట్టి ఏం చేస్తారంటే భర్త మొహం అంతా మాడిపోయి ఉంటుందండి. మొహం అంతా మాడిపోయి ఉంటుంది. ఏమండి కాఫీ కావాలంటే నా మొహానికి ఇంకా కాఫీ ఒకటి తక్కువ, అదొక ఖర్చు, వద్దా. ఏమండి టీవీ పెట్టమంటారు, అదొక ఇది కరెంటు బిల్ ఎక్కువ. కానీ మొహం మాడిపోయి ఉంటుందండి. ఆ మొహం ఎందుకు మాడిపోయిందో తెలుస్తుందండి, భార్యకే తెలుస్తుంది అది. అప్పుడు ట్రెజర్ ఓపెన్ చేస్తుంది. ఏమండి 100 రూపాయలు ఉన్నాయండి నా దగ్గర, అబ్బా దేవుడు అద్భుతంగా ఇచ్చాడండి. దానికి కూడా లెక్క కరెక్ట్గా చెప్తుంది, మళ్ళీ తీసిపెట్టినని చెప్పదు. మహాజ్ఞానులు అండి స్త్రీలు. వాళ్ళ లెక్కనే వేరు, వాళ్ళ కథనే వేరండి, వాళ్ళ కథనే వేరు. అందుకనే పెళ్ళి చేసుకోవాల్సిన వాళ్ళు ఆల్రెడీ పెళ్ళి అయితే మీరు ఏం చేయలేరు, కానీ జ్ఞానం అడిగి సహాయం కోరుకొని చక్కగా దేవునికి ఆశీర్వాదకరంగా చేయాలి. కానీ ఎవరైతే వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో డోంట్ సీ ద సొసైటీ. సొసైటీని చూడొద్దు. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ను చూడొద్దు. ఈవెన్ సంఘములో డిస్టర్బ్ అయిన ఫ్యామిలీస్ను కూడా నువ్వు చూడొద్దు. ఎందుకంటే ఏ ఫ్యామిలీ వేరు, నువ్వు వివాహం చేసుకోవాల్సిన నువ్వు వేరు. చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం చేసుకోవడానికి వణికిపోతారండి అసలు. దానికి కారణం ఏంటి అంటే విట్నెస్ అండి. వాళ్ళ కళ్ళ ముందు డిస్టర్బ్ అయిన ఫ్యామిలీస్, తాగి కొట్టేవాళ్ళు, రాకాసి భార్యలు, ఇలాంటి రకరకాలైనవి సొసైటీలో ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత వివాహము అన్న దాన్ని రిజెక్ట్ చేస్తారండి. వివాహాన్ని ఏ యవనస్తులైతే రిజెక్ట్ చేస్తున్నారో దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్ అండి. ఎందుకంటే దేవుడు వివాహాన్ని ఘనముగా ఇచ్చి ఉన్నాడు, ఘనమైన ప్రాజెక్టుతో ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఫ్రెండ్స్ వేరండి, ఫ్రెండ్స్ వేరు, రిలేటివ్స్ వేరు. కానీ భార్యాభర్తల బంధం అన్నది మాత్రం దేవుడు ఘనముగా ఇచ్చి ఉన్నాడు. ఆ ఘనమైన దాన్ని ఘనముగా ఇచ్చిన వానితోనే విచారణ చేసుకొని సహవాసం కలిగి ఎంటర్ అవ్వాలి తప్ప సొంతంగా ఆలోచించి సొసైటీలో ఉన్నటువంటి వాటి ప్రకారము చూస్ చేసుకొని వెళ్తే మాత్రం చాలా డేంజర్, చాలా కష్టము. అందుకనే ఎవరైతే వివాహానికి సిద్ధంగా ఉన్నారో, వివాహం చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారో, అసలు వివాహం గురించి మర్చిపోండి, దేవుని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఆదాము ఏ కన్నీరు గారిస్తే పెళ్లి చేశాడండి? ఆదాము ఏ కన్నీరు గారిస్తే దేవుడు పెళ్లి చేశాడండి? దేవుడు అనుకున్నాడా? లేకుంటే ఆదాము అనుకుంటే దేవుడు పెళ్లి చేశాడా? సాటి అయిన సహాయము చేయుదును అనుకొని దేవుడు ప్లాన్ చేశాడు. నేను వివాహం చేసుకున్న సమయానికి నాకు ప్రకటన గ్రంథం తెలియదండి, కానీ ఇదొక్కడే తెలుసు నాకు. ఆదాము అడగకుండానే దేవుడే జతపరిచాడు, దేవుడే సిద్ధపరిచాడు, దేవుడే ప్లాన్ చేశాడు. నా మ్యారేజ్ కూడా అట్లనే అవుతుంది. నాకు ముఖ్యం మ్యారేజ్ కాదు, నా ముఖ్యం దేవుడు, ఆయన సహవాసం, ఆయన ప్రేమ ఇష్టం, ఆయన ప్రేమ నాకు కావాలి, అంతే. ప్రభు అలాగా వివాహం చేసి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. గుడ్డిగా నేను దేవుని నమ్ముతున్నాను, గుడ్డిగా దేవుని వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. గుడ్డిగా నేనేం నమ్మట్లేదండి. దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిజినెస్ కొరకు, నీ చదువు కొరకు, నీ జాబ్ కొరకు, నీ ప్రతి దాని కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. నువ్వు కుటుంబంగా బ్లెస్ అవ్వడానికి,
పురుషుడిగా నువ్వు ఒక ఇంటికి యజమానునిగా ఉండడానికి, నిన్ను ఓనర్గా చేయడానికి, నీ భార్య నిన్ను చూసి ఆశ్చర్యపోయేటట్టుగా చేయడానికి ఆయన నీకు ప్రభువై ఉన్నాడు. నీ భర్త నిన్ను పొగుడునట్లుగా, నీ భర్త భార్య గురించి ఒక గుడ్ టెస్టిమనీ ఇచ్చినట్లుగా. నా భార్యని ఎవరైనా ఒక మాట అన్నారంటే, నా భార్య నా కొరకు ఏం చేస్తుందని నాకు తెలుసు అని చెప్పగలిగినటువంటి భర్తలుగా ఉండునట్లుగా దేవుడు ప్రతి స్త్రీ, ప్రతి భార్యకు దేవుడు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయ, ప్రభుకు స్తోత్రం. కాబట్టి నువ్వు దేవుని రాజ్య వారసునిగా, నువ్వు వారసురాలుగా దేవునితో కలిసి నడిచే జీవితాన్ని నీవు అభివృద్ధి చేసుకో. నీ చుట్టూ ఏ పరిస్థితి ఉందో డోంట్ కేర్. నీ ముందర ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉందో, ఎంత చదువు ఉందో, ఎంత పెద్ద బిజినెస్ ఉందో, దాని ఆపర్చునిటీస్ ఎట్లా, దానికి పెట్టుబడి ఎట్లా, ఈ ఉద్యోగం నేను ఎలా సాధించగలను, ఇది ఎట్లా, ఇంత నువ్వు శ్రమ పడద్దు. ఎందుకంటే నిన్ను రక్షించిన వాడు నీ కొరకు ఆల్రెడీ గొప్ప ప్లాన్ చేసి నిన్ను రక్షించి ఉన్నాడు. నువ్వు స్ట్రగుల్ అవ్వద్దు. నువ్వు ఎక్కడైనా స్ట్రగుల్ అవుతున్నావు అంటే నువ్వు పని చేస్తున్నావు, దేవుడు పని చేయట్లా. స్ట్రగుల్ ఉండదా? భయం ఉండదా? ఉంటుంది. కానీ దేవుని వాక్యంతో నువ్వు నింపుకోవడం ప్రారంభించు. 24 గంటలు ఏంటి ప్రభా అని ఏడుస్తూ ఉండద్దు. దేవుని వాక్యం నిండాలి, దేవుని వాక్యం నిండాలి, దేవుని వాక్యం నిండాలి, దేవుని వాక్యంతో నింపబడాలి, దేవుని వాక్యంతో నింపబడాలి, దేవుని ప్రభావంతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి. ఇది మాత్రం దృష్టి పెట్టుకో. నువ్వు దేవుడు నీ కొరకు ఆల్రెడీ శక్తివంతమైన ప్రాజెక్టులు పెట్టాడు. ఎవరెవరైతే ఈరోజు నిన్ను చులకనగా చూస్తారో వాళ్ళందరి ఎదుట నిన్ను తలగా ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది నీ చదువుతో సంబంధం లేదు, అది నీ కెపాసిటీతో సంబంధం లేదు. దేవుడు నిన్ను తలగా ఉంచుతానన్నాడు. దేవుడు పురుషుని తలగా ఉంచుతానని మాత్రమే లేదు, దేవుడు కుటుంబాన్ని తలగా ఉంచుతాన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. కళ్ళు మూసుకుందాం. ఈరోజు అపవాది, పరిస్థితులు, వ్యాధులు, కుటుంబ సభ్యులు, ఎవరు నిన్ను హింసించే పరిస్థితి ఉన్నా, అర్థం కాని పరిస్థితులు ఉన్నా, నీ ఆర్థిక పరిస్థితులు అర్థం కానట్లుగా ఉన్నా, కుటుంబంగా సంఘంలో ఉన్న నీవు దిక్కుతోచని పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఆ పరిస్థితుల కంటే ఎక్కువగా నువ్వు ప్రభువును చూడు, ప్రభు వైపు చూడు. ఆయన సహవాసం నీకు ఇవ్వబడింది. అపవాది నీకు దేవునితో సమాధానం లేదు, నువ్వు శాపగ్రస్తునివి, శాపగ్రస్తురాలు అని చెప్తే నమ్మదు. దేవుడే నీకు నీతివంతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చాడు, విలువగా ఇచ్చి ఉన్నాడు. నీ భార్య అవిశ్వాసరాలు అయితే, నీ భర్త అవిశ్వాసి అయితే భయపడద్దు. నువ్వు ప్రభుతో నిలబడు. భర్తగా ప్రభుతో నిలబడు, భార్యగా ప్రభుతో నిలబడు. నీ తల్లిదండ్రులు విశ్వాసాలు కాకపోతే, నువ్వు పిల్లలుగా ఉంటే ప్రభుతో నిలబడు. ఆయన నిరాకారాన్ని, శూన్యాన్ని, గాఢాంధకారాన్ని మార్చినవాడు. స్థిరంగా ప్రభుతో ఉండు. దినములు లెక్క పెట్టుకుంటూ ప్రభుతో ఉండు. నీ దుఃఖంలో ప్రభుతో ఉండు. నీ కరువులో ప్రభుతో ఉండు. కరువు కాదు నీకు ఇచ్చింది దేవుడు ఐశ్వర్య ధనఘనతలు. అవమానం కాదు దేవుడు నీకు ఇచ్చింది ఐశ్వర్య ధనఘనతలు. నిస్సహాయ స్థితి కాదు, దేవుడు నీకు సహాయకుడు. ఒక స్త్రీగా నువ్వెంత బలహీనతగా నీకు కనపడుతున్నా, నువ్వు అంత బలవంతురాలవు. అది కేవలం దేవుని కొరకు, నీ కుటుంబం కొరకు మాత్రమే నువ్వు లోకాలను జయించగలవు. నీ కొరకు, దేవుని ప్లాన్ కొరకు, నీ కుటుంబం కొరకు శక్తివంతంగా నువ్వు నిలబడగలిగిన వ్యక్తివి. ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నీ పరిస్థితులన్నిటి మధ్యలో ప్రభుతో నేను నిలబడతావా? ఆయన ఆల్రెడీ నీ కొరకు నిలబడి ఉన్నాడు. ప్రభు కొరకు, ఆయన ప్రణాళిక కొరకు నువ్వు నిలబడతావా? ఆయన ఆల్రెడీ నీ కొరకు శక్తివంతమైన ప్రణాళికలతో నిలబడి ఉన్నాడు నీతో.
నిలబడి ముందుకు సాగడానికి మరొకసారి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావా? కేవలం స్త్రీగా మాత్రమే కాదు, పురుషునిగా, భర్తగా, భార్యగా, తల్లిగా, పిల్లలుగా, యవనస్తులుగా ఆయనతో పాటు నిలబడతావా? ఆయనతో నిలబడడానికి బాప్తిసం పొందుతావా? నీ చదువు, నీ ఉద్యోగం, నీ బిజినెస్, అది నీ సొంత జ్ఞానం కాదు, నీ సొంత ప్రణాళిక కాదు, దేవుడు నీకు ఇచ్చిన కృప. దాని ద్వారా దేవుడు నిన్ను గొప్ప చేయువాడుగా ఉన్నాడు, ఉన్నతంగా దీవించనై ఉన్నాడు. పరిస్థితులు రోజు రోజుకు దిగజాడుతున్నట్లయితే భయపడద్దు, ప్రభు వైపు చూస్తూనే ఉండు. ఎందుకంటే ఆయన తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు. ఈరోజు ఆయననే నువ్వై ఉన్నావు, నీలో ఆయన జీవితం ఉంది, ఆయన గొప్ప చేసువాడుగా ఉన్నాడు. నిన్ను నువ్వు ధైర్యపరుచుకో. దేవుని మాటలు అన్ని మాటల కంటే అధికముగా నీ చెవులు వినున్నట్లుగా నీలో ఆసక్తిని రగిలించుకో. ప్రేమతో, సమాధానముతో ఆయనతో సహవాసం కలిగి ఉండు. ఆల్రెడీ సమాధానం ఆయన నీతో పాటు కలిగి ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ ఆనందంతో నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితుల కంటే ప్రభు వైపు చూడడం నువ్వు నేర్చుకోవాలి. నీ పరిస్థితుల్లో అలా ముందుకెళ్ళే క్రైస్తవ జీవితంలో నేను అంతకంతకు అభివృద్ధి చెందుతానన్న వాళ్ళు దయచేసి నిలబడండి. ఒక ఎస్తేర్, ఒక దెబోరా, మరియా, అవ్వ పడిపోయినదే మనం చూస్తున్నాం. కానీ మొదటి ఆదాము పాపము చేయడం వల్ల అందరినీ పాపంలో పడగొడితే, అపవిత్రపరిస్తే, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు అందరినీ పరిశుద్ధపరిచాడు, నీతిమంతునిగా మార్చాడు. పడగొట్టడానికి మూలమైన కారణము స్త్రీ అవ్వచ్చు, కానీ నీతిమంతులుగా మార్చడానికి, లోకరక్షకుడి భూమి మీద పుట్టడానికి కూడా కారణము స్త్రీయే. నీ జీవితం ఒక పరిష్కారము, నీ జీవితం ఒక ఆశీర్వాదము. అది కేవలం ఒకరికి ఇద్దరికి కాదు, దేశాలకి ఆశీర్వాదం. నువ్వు చేయాల్సిందంతా ఆయనతో ఉండడమే, ఆయన వాక్యంతో ఉండడమే. పరిస్థితులను ఎదురించి కుటుంబ పరిస్థితులను మించి ఆయనతో సహవాసము, ఆయన వాక్యంతో సహవాసం చేయడమే. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను, సహోదరులు కూడా మాట్లాడి ఉన్నారు ప్రభా. అపవాది యొక్క తలంపులు, అపవాది యొక్క మనస్సు, అపవాది యొక్క ప్రణాళికలు ఎవరి దగ్గర అవకాశం తీసుకొని వారిని, వారి కుటుంబాన్ని, వారి జీవితాన్ని డిస్ట్రాయ్ చేయడానికి, వారి పరిస్థితుల్లో అభివృద్ధి చెందకుండా, ఆర్థికంగా వర్ధిల్లకుండా, మీ నామ ఘనత కొరకు ఫలించకుండా అపవాది ఎక్కడెక్కడ అవకాశం తీసుకొని వారిని కంట్రోల్ చేస్తూ వచ్చిందో, వాని ప్రభావాలన్నీ యేసుక్రీస్తు నామంలో వేర్లతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. ఆలోచనలో నుంచి, జ్ఞాపకాల్లో నుంచి, శరీరంలో నుంచి, రిలేషన్షిప్లో నుంచి, కుటుంబంలో నుంచి మాటల ప్రభావం, శాపగ్రస్తమైన వాటి ప్రభావం, అజ్ఞానం యొక్క ప్రభావం, మోసము, అబద్ధము, రకరకాలైన అపవాది కుట్రలన్నీ బంధింపబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. మీ రక్త గాయాల ప్రభావము ప్రతి ఒక్కరి మీద పలుకుతూ ఉన్నాను నాయన. మీతో సహవాసం అధికమవును గాక. యేసుక్రీస్తుతో, ఆయన వాక్యముతో, ఆయన రక్తముతో, ఆయన ఆత్మ ప్రభావముతో
సహవాసం అధికమవునట్లు హృదయం తెరవబడును గాక, ఆలోచనలు తెరవబడును గాక. ప్రభువును హత్తుకొని ప్రభు ఎందున్న సమృద్ధిని అనుభవించేవారిగా ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి స్త్రీ ప్రత్యేకముగా వర్ధిల్లుదురుగాక. శక్తి సామర్థ్యంతో వర్ధిల్లుదురుగాక. పోరాట సంబంధమైనవి, చేదు అనుభవాలకు సంబంధించినవి, అవమానకరమైన ప్రతి ప్రభావాలు తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. అంతకంతకు వర్ధిల్లుదురుగాక, బలము నొందుదురుగాక. ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి అభిషేక మహిమలో శక్తివంతంగా కొనసాగుదురుగాక. విత్తబడిన వాక్యం 100 ఫలింపచేయండి ఆయన. జ్ఞానముతో నింపండి ప్రభువా. ఆత్మ పూర్ణతలో ప్రతి ఒక్కరు అనుదినము కొనసాగేటట్టుగా చేయండి. మీ గొప్ప కార్యాలను, మీ గొప్పతనాన్ని, మీ గొప్ప ప్రేమను, మీ గొప్ప ప్రణాళికలను అర్థం చేసుకున్నట్లుగా కుటుంబంలో భర్తలు, భార్యలు, పిల్లలు, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి అంతకంతకు వర్ధిల్లుదురుగాక. మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ, ఇక్కడ చేరి నిర్ణయం తీసుకున్న వారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, ఇక్కడ చేరినటువంటి సంఘంలోని ప్రతి స్త్రీని, ఇక్కడున్న వారు లైవ్లో జాయిన్ అయిన ప్రతి స్త్రీని, జాయిన్ అవ్వలేకపోయిన ప్రతి స్త్రీని దీవిస్తూ ఆశీర్వదిస్తూ అంతకంతకు వర్ధిల్లింప చేయమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాము తండ్రి. ఆమెన్.